సాక్షి ప్రేక్షకులకి హలో, హాయ్, నమస్తే అండ్ వెల్కమ్. ఆయన అభినయం అద్వితీయం, ఆయన ఆవేశం అద్భుతం, కంఠం కంచు, మనసేమో బంగారం. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు. సో కనిపించబోయే ఈ సింహం 50 సంవత్సరాలుగా ఇలాగే కనిపిస్తూ వినిపిస్తూ వచ్చింది అన్న విషయం కూడా మనకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ద వన్ అండ్ ఓన్లీ నటులు సాయి కుమార్ గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటులుగా, ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ప్రెజెన్స్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇండస్ట్రీలో. ఆయన డైలాగ్ చెప్తే కొండలు కదిలిపోతాయి, గుండెలు కరిగిపోతాయి. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే. నమస్తే. మీకు 50 ఏళ్ళు వచ్చాయని విన్నాను. నటుడుగానా? ఓకే, అయిపోయింది. బట్ యు లుక్ యాజ్ అదే అంటారు, షష్టి పూర్తి అయిన తర్వాత నౌ ఐఎమ్ 3 year old అంతే. మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి. అది సో వాట్ ఎ ట్రెమెండస్ జర్నీ సార్ మీది. కానీ నిజంగానే 50 ఏళ్ళ ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం. నాన్న డబ్బింగ్లు చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకుని డబ్బింగ్ చెప్తే ఆ హెడ్ ఫోన్స్ లేకుండా చెప్పండి అంటే నాన్న ఆ రోజు నుంచి మళ్ళీ హెడ్ ఫోన్ పెట్టుకోలే. అలా నాకు కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకునే అలవాటే లేదనమాట. అమ్మ వాజ్ ఆల్సో ఏ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అమ్మ డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా మంచి సినిమాలు చెప్పారు ఆ రోజుల్లో. జగయ్య గారితో, నాన్నతో, పెద్ద పెద్ద రైటర్స్తో. వీటూరి గారి డ్రామాల్లో యాక్ట్ చేశారు. అనార్కలిగా ఆవిడ యాక్ట్ చేసిన డ్రామా చూసే నాన్న ప్రేమించి మోహించి పెళ్లి చేసుకున్నారు అనమాట. సో ఇట్ సంథింగ్ లైక్ అమ్మ నాన్నతో మొదలైంది. సో అక్కడి నుంచి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అమ్మ కూడా ఏంటంటే, నాన్న ఇది ఒక అద్భుతమైన కళాకారుడిగా పుట్టడమే ఒక అదృష్టం, అలాంటిది నువ్వు అన్నీ ఉండాలి లైఫ్లో. అందుకనే చదువు విషయంలో ఆవిడ మమ్మల్ని చిన్నప్పుడే, నాకు ఇప్పటికీ ఐ డోంట్ నో ద స్క్రిప్ట్, అమ్మ చెప్పడమే ఎక్కర్త జగతాంబర్త సంహర్తమా సామ్యది ప్రణమామితమాదిత్యం బహిరంతతమోపహం. సో నాకు సూర్య నమస్కారాలు చిన్నప్పుడే. ఇదే ఒక సాధన. ఈ రోజుకి మార్నింగ్ లేస్తే సూర్య నమస్కారాలు. ఇది అనుకుంటే ప్రతి అక్షరం పలుకుతాం కాబట్టి స్పష్టత అదంతా మనకి ఇంకా ఉంది అంటే. కానీ నిజంగానే మీ మాటలో ఎక్కడా కూడా స్పష్టత తగ్గకపోగా అసలు దానికి ఇదే అమ్మే టేక్ ఆఫే. మీకు సూర్య నమస్కారాలు, అలాగే ఆవిడ చాలా చాలా డెడికేటెడ్. నాన్న కూడా అంతే. ఇంకో బెస్ట్ పార్ట్ ఆఫ్ అమ్మా నాన్న నాకు నేర్పించింది ఏంటంటే, అందరూ బాగుండాలి అన్నది నువ్వు ఎప్పుడు కోరుకో, తప్పకుండా నువ్వు బాగుంటావు. నేను బాగుండాలని భగవంతుని అడగద్దు, అందరూ బాగుండాలని కోరుకో, అందరూ నువ్వు కూడా ఉన్నావు, అందరిలో నువ్వు కూడా ఉంటావు అన్నది ఒక చిన్న ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సో నాకే ఇప్పుడు 50 years అంటే ఐ థింక్ తల్లి, తండ్రి, అలాగే నా గురువులు కాకరాల గారు, అలాగే రమణమూర్తి గారు, జేవి రమణమూర్తి గారు, అండ్ నా అదృష్టం ఎవ్రీ ఫేస్లో ఏదో ఒక గురువు అలా లైఫ్లో ఎన్నో విషయాల్లో ఒక్కొక్కరు అలా నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. నైస్ జర్నీ అనిపిస్తుంది. అంటే 50 ఏళ్ళు యాక్టివ్గా ఉండడం, 50 ఏళ్ళు ఇంపాక్ట్ఫుల్గా యాక్ట్ చేయగలగడం, అన్ని పాత్రలు. ఒక బాలనటుడిగా స్టార్ట్ అయ్యి 1975 January 9th దేవుడు చేసిన 100 days ఫిల్మ్. సోమన్ బాబు గారు, శారద గారు, తాతినేని రామారావు గారు డైరెక్షన్, చలపతిరావు. నాకు పాట అమ్మ పాడలేదు, నేను చూడలేను, నా గొంతుతో అమ్మ పాట పాడనా అని సాంగ్. ఐ థింక్ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఫస్ట్ సినిమానే పాట. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే ఎలాగే లిప్మెంట్లు ఇచ్చాను. ఈ సినిమా అంటే ఏంటో తెలియదు. అంటే అమ్మా నాన్న ఆ కడుపులోనిచ్చే ఇండస్ట్రీ గురించి వింటున్నాం కాబట్టి ఒక ప్రహ్లాదుడిలాగా. అవును. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మీకు ఇంత నటన ఉంది, ఇంట్లో ఇంత నటన ఉంది, కానీ అమ్మ మిమ్మల్ని డాక్టర్ అవ్వాలని ఎందుకు కోరుకున్నారు? అది బేసిక్గా అమ్మకి ఏంటంటే, దేవుళ్ళ తర్వాత మనకి కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అన్నది అమ్మ ఫీలింగ్. ఇంత నేను 11 yearsకే స్టేజ్ మై సభ ఔరా ఈ రచన చమత్కృతి అన్న డైలాగ్తో ఎస్వి రంగారావు గారు ఆశీర్వదించి ఇండస్ట్రీ మొత్తం ఆ రోజు ఆ గొంతుతోనే అప్పుడే పెట్ట కొంచెం కూతగానం అని వెంటనే డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ సంసారం. సో ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి డబ్బింగ్ ఆర్టిస్టు. నెక్స్ట్ దేవుడు చేసిన పెళ్లి, కళ్ళు చాలా పెద్దవని చెప్పి గుడ్డి క్యారెక్టర్ ఫస్ట్ సినిమానే. మళ్ళీ బాపు గారి స్నేహం కూడా బ్లైండ్ క్యారెక్టరే, అందులో అన్ని బాలు గారు పాడారు. సో అప్పుడే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఇండస్ట్రీ. బాగా ఈ గొంతు మీ వాయిస్ బ్రేక్ కాకముందు, మీ వాయిస్ బ్రేక్ అవుతున్నప్పుడు ఈ డిస్కవరీ ఎలా జరిగింది చెప్పండి. ఇది చాలా పెద్ద. నాన్నది వెరీ పవర్ఫుల్ వాయిస్. సో నాకు మీరు ఇప్పుడు సంసారం చూస్తే అసలు తమాషగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా అలా ఉంది నా వాయిస్ ఇప్పుడు చూస్తూ ఉంటే. అక్కడి నుంచి సంథింగ్ లైక్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా
రౌండ్ అబౌట్ 16. స్నేహానికి కూడా ఒక లెవెల్కి, స్నేహానికి ఏమైపోయిందంటే వాయిస్ ఉంది కానీ ఆ వాయిస్లో చిన్న ఆ టింబర్ కానీ లేతే కల్చర్ కానీ లేదు. ఈవెన్ దో తెలుగు స్కూల్లో చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయినా లాంగ్వేజ్ మీద ఒక కమాండ్ ఉంది కానీ ఒక విధంగా ఆ మెచ్యూరిటీ లేదనిపించింది నాకు స్నేహంలో కూడా. అక్కడక్కడ కొంచెం ఆ మాడ్యులేషన్ అవన్నీ కొంచెం, బట్ బాపు గారికి అదే నచ్చింది. బాపు గారు తెలుసు కదా మీకు, మాడ్యులేట్ చేస్తే ఒప్పుకోరు, కన్నా లాంటి ఒప్పుకోరు. ఇంత మంచి కంఠం పెట్టుకుని మీరు పాట నేర్చుకోలేదు ఎందుకు? పాట మొదలెట్టాను యాక్చువల్గా. హేమమాలిని గారికి పెద్ద స్కూల్ ఉండింది మెడ్రాస్లో. అక్కడ నేను, మా సిస్టర్ కమల, ఇప్పుడు కమల షీజ్ సంగీత విద్వాన్, మా చెల్లి. తెలుసు కదా. అలాగే ప్రియా క్లాసికల్ డాన్సరు, తను నటువాంగం ఎక్స్ట్రాడినరీ, సరసా గారి దగ్గర నేర్చుకుంది. తర్వాత వెంపటి చిన్న సత్యం గారు, తను నటువాంగం. రవి బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. వాడు మంచి సింగరు. రవి బాలు గారితో కూడా 2-3 పాటలు, మంచి పాటలు పాడాడు బాలు గారితో కూడా. బాలు గారు కూడా అనేవారు, అన్నయ్య నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేయరా, నువ్వు తప్పకుండా ఇంట్రెస్ట్. వాడు నాలాగే అన్ని, ఆ డబ్బింగ్, వేషాలు, డైరెక్షన్, ఇవన్నీ. ఇంకా వాడు నాకంటే డైరెక్షన్ కూడా చేశాడు ఒక సినిమా ఆల్రెడీ. సో రవి బాలమురళీకృష్ణ గారి దగ్గర. అయ్యప్ప మృదంగ విద్వాన్, అవును తెలుసు, వాడు సంగీత మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. అందరికీ అమ్మాయి, మళ్ళీ అందరికీ ఆ స్పేస్ ఇచ్చేవారు ఆవిడ. నాతో 2 hours మార్నింగ్ గడిపితే మళ్ళీ నేను డబ్బింగ్కి వెళ్ళిపోతే కమల్తో, కమల్ అయితే ప్రియాతో, ప్రియగా రవితో, అందరినీ ఆవిడే. నాన్న పాపం ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆయన వేషాలు, ఆయన గొడవలు. అమ్మ ఎక్కడైనా అమ్మే, అమ్మ మళ్ళీ స్కూల్స్, మా స్కాలర్షిప్లు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో మమ్మల్ని చదివించడాలు. అలాగే నేను ఎంఏ చేస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్ని కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే మళ్ళీ మెడ్రాస్లో వైస్ ఛాన్సలర్ శాంతప్ప గారు ఎవరో ఉండేవారు, ఆయన్ని కలిసి నాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీట్ సంపాదించి మెడ్రాస్ యూనివర్సిటీలో. తర్వాత నేను ఎంఫిల్, ఇలాగ అన్నీ చేసుకుంటూ ఇవన్నిటికీ అమ్మ వాస్ ఎవ్రీవేర్. లైక్ ఎన్సీసీ, నేను ఢిల్లీ వెళ్ళాలి, 6 kilometers పరిగెట్టాలి. ఎక్కడమ్మా అంటే ఆవిడే వచ్చి నన్ను 6 kilometers పరిగెట్టించారు. మెడ్రాస్ క్రిస్టియన్ స్కూల్ ఏదో చెట్పట్లో. సో ఇలాగా అమ్మ వాజ్ ఎవ్రీవేర్. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగిన దానికి 17-18 yearsకి తెలియకుండా వాయిస్లో నాన్న గ్రిప్ దొరికింది. ఓ చిన్న, అంటే బబ్రువాహన అని ఒక సినిమా, అది రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు, కన్నడ కంఠీరవ. అది తెలుగులో డబ్ చేశారు. డబ్ చేస్తే డబ్బింగ్ థియేటర్కి నేను వెళ్ళాను. ఐ వాజ్ రౌండ్ అబౌట్, చాలా చిన్న వయస్సే. వెళ్తే నాన్న చెప్తూ ఉంటే ఐ వాజ్ షాక్డ్, ఏంటి నాన్న ఇలా చెప్తున్నారు అని. డ్యూయల్ రోల్, ఫాదర్కి నాన్నే, కొడుక్కి నాన్నే, అంటే రాజ్ కుమార్ గారు డ్యూయల్ రోల్. అది ఏం చేశారంటే సప్తస్వరాల్లో, మీకు తెలియదు కాదు, 2 రేంజుల్లో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. ఫాదర్కి అంతా కింద బేస్లో చెప్పారు, కొడుక్కేమో పైన చెప్పారు. నీవేనా వీరబబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మావాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా. ఇప్పుడు కొడుకు కింద కూర్చున్నాడు. నీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎంత రేంజ్! ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు, పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వ రీతిని వివాహమాడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యవతని తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణియే అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు 3వ కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. ఎంత గుర్తుంది అసలు, మెమరీ పవర్. చెప్తుంటే వెళ్ళిపోయాను ఆ డైలాగ్లోకి. ఇది చూసి నాన్న చెప్తుంటే 2 వేషాలు, ఇది అయిపోయిందండి, ఫాదర్ అయిపోయిందండి, కొడుకని ఇటు ఈ మైక్ రమ్మన్నారు. 2 చెప్తుంటే విని, ఇది కూడా విన్నదే, అండ్ నెవర్ రోట్. ఆ రోజు విని సాయంత్రం వచ్చి నాన్నకు మళ్ళీ అప్పచెప్పాను. బ్రహ్మాండం రా అన్నారు.
ఇది నాకు ఒక విధంగా ఇన్స్పిరేషన్. నా వాయిస్ బ్రేక్ అవ్వడానికి కూడా ఈ డైలాగే కారణం. డైలాగ్ కారణం అది అలా అయింది. మీరు గుర్తు చేశారు. నాన్నగారి వాయిస్ కల్చర్లో మీ వాయిస్ కల్చర్లో కూడా మీరు ఒక జనరేషన్ ముందని నెక్స్ట్ జనరేషన్ అని తెలిసేలాగా ఒక ఒక ఇంకా రిఫైన్మెంట్, ఇంకా మాడ్యులేషన్, డైనమిక్స్ వినిపిస్తాయి. ఐ యామ్ రాంగ్? ఎస్ 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 కరెక్టేనండి. నాన్నది ఏమైందంటే అప్పుడు ఆయన స్టేజ్ స్టేజ్ నుంచి వచ్చారు. నేను స్టేజ్ కొంచెం తక్కువే, కానీ స్టేజ్లో కూడా రమణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా క్యాజువల్గా ఉండేవారు. ఆయన అప్పుడు గిరీశం కన్యాశుల్కంలో, నాన్నేమో లుబ్ధావధాన్లు చేసేవారు. సో నాన్న కొంచెం ఈ లవ్స్ టు మాడ్యులేట్, ఓ చిన్న త్రో ఆఫ్ వాయిస్ అంతా నాన్నకు అలవాటు ఉండింది. ప్లస్ ఆ రోజుల్లో డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చెప్పడం వల్ల నాన్నకి ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నాన్నకి. తమిళ్ సినిమాలు తెలుగులో చెప్పేవారు, ఎస్పెషలీ ఎక్కువ విలన్స్కి చెప్పేవారు. మీరు చెప్పిన నాకు వచ్చేటప్పటికి ఇట్ వాస్ మోర్ లైక్ ఐ వాస్, ఈవెన్ దో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ థియేటర్, పెద్ద థియేటర్కల్ గా నేను పెద్దగా నేను మైక్రోఫోన్ సో డబ్బింగ్ వల్ల సంసారం అనే సినిమా దగ్గర నుంచే మీరు తీసుకుంటే తరంగిణి సుమన్కి, అలాగే రాజశేఖర్కి వందే మాతరం, తలంబరాలు, ఆహుతి, అంకుశం. సో నేను నార్మల్ గా చాలా మంది లిప్ మూమెంట్ అనుకుంటారు డబ్బింగ్. నేను మాత్రం నాలా కొంతమంది ఉన్నారు, బట్ నా వరకు నేను బాడీకి మ్యాచ్ చేయడానికి ఈవెన్ నర్వస్ సిస్టమ్ కూడా మ్యాచ్ చేసేవాడిని రాజశేఖర్కి. ఒకవేళ అతను అన్నలో ఇంటర్వల్ సీన్ పిల్లని తీసుకుని పరిగెడుతూ ఒక సీన్ ఉంటుంది, యాక్ట్ చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. మీరు డైలాగ్ ఇట్ అనొచ్చు, అట్ అనొచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా అనొచ్చు, ఏడుస్తూ చెప్పొచ్చు, ఇంకోటి చేయొచ్చు, యువర్ డన్. యాక్ట్ డబ్బింగ్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దట్ యాక్టింగ్, దానికి సింక్ చేయాలి. సో నేను కావాలని 10 రిహార్సల్స్ చేసి గొంతు పోగొట్టి ఆ గొంతులో నాన్న చూడు నాన్న మాట్లాడు నాన్న ప్లీజ్ నా ఇవన్నీ వాయిస్ బ్రేక్ అయిన తర్వాత చెప్పేవాడిని. సో ఇట్ సంథింగ్ లైక్ అవన్నీ నేను బాగా అనమాట, అరుపులు కానీ ఫైట్ ఎఫెక్ట్స్ కానీ, నార్మల్గా ఫైట్ ఎఫెక్ట్స్ ఎవరు, అవన్నీ నేనే లాస్ట్లో ఇచ్చేవాడిని. మీ టాలెంట్కి, మీ స్పీడ్కి మీకు తగిన గుర్తింపు వచ్చిందా సాయి కుమార్ గారు? అంటే నిన్న ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఇన్ టు మై కెరియర్, లైక్ ఈ 50 yearsలో చాలా విషయాలు మెమరైజ్ చేసుకుంటూ ఉంటే పోలీస్ స్టోరీ వాస్ ఎ బిగ్ బ్రేక్ విచ్ వాస్ యాప్ట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. బికాస్ నాకున్నాయి నా రెస్ట్రిక్షన్స్. ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాన్సర్, ఐఎమ్ నాట్ సో గుడ్ లుకింగ్. వాట్ హీరోకు ఉన్న క్వాలిటీస్ ఆ రోజుల్లో 80s 90sలో ఉండే క్వాలిటీస్లో అలా చూసుకుంటే ఐ వాజ్ ఓకే. బట్ డ్యాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన హీరోస్కి. అది నేను చాలా వీక్ ఆ విషయంలో, ఎందుకు ఫస్ట్ నుంచి అదేంటో ఒక భయం డ్యాన్స్ అంటే. మళ్ళీ అది నాకే తెలియదు, బ్రహ్మాండమైన డాన్సర్ వాడు. అంటే మా అమ్మ ఎక్స్ట్రాడనరీ డాన్సర్. అమ్మ దగ్గర నుంచి వాడికి అలా నాలోనూ కూడా ఉంది, ఎక్కడో నేను స్ట్రక్ అయిపోయాను. సో పోలీస్ స్టోరీ వాజ్ మై టైలర్-మేడ్ క్యారెక్టర్ అండి, ఒక ఆర్టిస్ట్ నాకు. ఎందుకంటే నా వెప్పను వాయిస్, డైలాగ్స్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్. సో పోలీస్ స్టోరీ బ్రేక్ ఇచ్చిన తర్వాత యూ డోంట్ బిలీవ్ 96 పోలీస్ స్టోరీ, 2002కో 3కో ఓన్లీ కన్నడ ఐ డిడ్ 54 films యాజ్ ఎ హీరో. అంటే సంవత్సరానికి 7 సినిమాలు దగ్గర యావరేజ్. సో దట్ వాస్ అ పీక్ అండి. అండ్ అప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్ మై ఫిల్మ్స్ గాట్ డబ్డ్ ఇంటూ తెలుగు అండ్ తమిళ్. సో 3 లాంగ్వేజ్లు కంపల్సరీ ఆ రోజుల్లో. కానీ ఎక్కువ క్యారెక్టర్స్ దేర్ ఆల్ మిక్స్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి, అన్ని మిక్స్డ్. అందులో మధ్యలో మళ్ళీ నాగదేవతలు, గ్రామ దేవతలు, జమదగ్నిలు, వేమారెడ్డి, మన వేమన క్యారెక్టర్, ఇలాంటివన్నీ కొన్ని డిఫరెంట్ రోల్స్ చేశాను. అలాగే దుర్గదహులి అని మా తమ్ముడు డైరెక్షన్, అయ్యప్ప డైరెక్షన్లో, అది మంచి సినిమా, వెరీ పవర్ఫుల్. మదకరి నాయక అని వాళ్ళకి చాలా పెద్ద క్యారెక్టర్ కర్ణాటకలో, చిత్రదుర్గ. సో అలాంటి వేషాలు గురుగారి డైరెక్షన్లో నేను, విజయశాంతి గారు రౌడీ దర్బార్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. ఆవిడేమో రాములమ్మ తర్వాత, నేనేమో పోలీస్ స్టోరీ తర్వాత. సో అసలు పిచ్చ ఎక్స్పెక్టేషన్. బాగుంటుంది, వెరీ పవర్ఫుల్ రోల్. వీరారెడ్డి అని, కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే ఈ వీరారెడ్డి అని ఇంకా గురుగారు నా స్టైల్లో డైలాగులు గీలాగులు. అండ్ అది మిస్ఫైర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 24 తీసుకుంటే కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, 3 బిగ్ హిట్స్లో 3లో 3 డిఫరెంట్ రోల్స్, మళ్ళీ రొటీన్గా కాకుండా. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం మొన్న లాస్ట్ ఇయర్, అది బ్యూటిఫుల్ ఫిలిం, అంతకుముందు సంవత్సరం. అలాగే ఈ మధ్య కొన్ని, అలాగే సామాన్యుడు అవ్వచ్చు, ప్రస్థానం అవ్వచ్చు, కన్నడలో ఈ మధ్య రంగితరంగా ఒకటి చేశాను, అది 20 ఆస్కర్స్. సో అన్ని అవార్డులు తీసుకున్నాం, ఒక నేషనల్ అవార్డు మిస్ అయింది తొందరలో, అది కూడా. ఇప్పుడు నేషనల్ అవార్డు ఇప్పుడు మనం వీ హ్యావ్ టు కంపీట్ ఫర్ ఆస్కర్ ఆల్సో నౌ. అయితే మీ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ మీ అబ్బాయిని మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? చేయొచ్చేమో.
కానీ వాడు నన్ను తట్టుకుంటాడని చూడాలి. సో వీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ యువర్స్. కానీ మీ ఎనర్జీ అండ్ మీ హెల్త్కి మీరు పాటించే డైట్ సీక్రెట్స్ చెప్పాలి మాకు. డైట్ అంటే పక్కా మన భోజనమే. శుద్ధ శాకాహారమా? బాగా కొంచెం అలాంటివేమి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ నాకు అంటే నేను చెప్పాను కదా, ప్రిపేర్ అవ్వకుండా ఐ బికేమ్ ఏ హీరో. సో తెలియకుండా ఆ రోజు బాడీ కోఆపరేట్ చేసింది. ఎప్పుడు అవేర్నెస్ లైక్ పోలీస్ స్టోరీ, ఐ థింక్ ఇట్ వాస్ 36 అనుకుంటా నేను చేసినప్పుడు, 36, 37. అక్కడి నుంచి ఒక 10 years అసలు నేనే ఈ ఫైట్లు చేశానా, అసలు రోల్స్ కానీ కారు మీద నుంచి బానెట్ మీద జంపులు కానీ 40 feet నుంచి జంపులు కానీ అలా చేసేవాడిని. ఫైట్ మాస్టర్స్ కూడా ఆ రోజుల్లో మనం చేయగలము అంటేనే మన చేత చేయించేవారు. సో అలాంటి ఫైట్ మాస్టర్లు అప్పుడు ఈ టెక్నిక్స్ కూడా లేవు. ఆ విషయంలో రామారావు గారు నాకు ఇప్పటికీ గుర్తు. మేజర్ చంద్రకాంత్కి ఆయన ఒక ట్రాక్టర్ మీద నుంచి జంప్ చేసేసి ఆయన అసలు ఏమిటి ఆయన గురించి చెప్తుంటే వినేవాళ్ళం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే షాక్. అసలు ఏమి అదే మళ్ళీ బాలయ్య బాబుకి వచ్చింది, అసలు ఏం ఆలోచించరు. చిరంజీవి గారు ఒక టెక్నిక్. అలాగా వీళ్ళంతా ఫైట్స్. నేను ఏ హీరో అయినా సాంగ్స్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఒక్క పాట తప్పితే అంతఃపురంలో అసలు ఏం గుర్తు, బట్ అది ఎవర్ గ్రీన్ సాంగ్ అయిపోయింది. అలాగే ఈశ్వరలాలో ఒక సాంగ్ ఉందండి, జేసుదాస్ గారు పాడారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్. అయ్యప్ప గారు కూడా వాయిస్, అసలు ఏం వాయిస్ అండి అసలు. ఆయన సెకండ్ ఇన్నింగ్ అదే ఇన్నింగ్స్ ఇంటర్వ్యూ చేశారు కదా, చేశాను. అండ్ ఆయన టేక్ ఆఫ్ భలే యూనిక్ గా అయింది. వాడు ఒక్క విషయంలోనే కొంచెం భయపడుతూ ఉన్నాం. అంటే వాడు ఎక్స్ట్రా మా అందరికంటే వాడు కొంచెం హై ఇంటెలిజెంట్ ఫెలో కొన్ని విషయాల్లో. ఏంటి అయ్యప్ప ఏంటి అనుకుంటుంటే మళ్ళీ మా ముగ్గురికి కర్ణాటకనండి తమాషా. అంటే అమ్మ బీజం అక్కడ ఉంది. అమ్మ స్టార్టెడ్ లైక్ యాజ్ అ హీరోయిన్ దేర్ ఓన్లీ. సో కర్ణాటక రూట్స్ కదా. ఇప్పుడు నాకు పోలీస్ స్టోరీ, రవిగాడికి ఆరుముగం అని మన సుదీప్ హీరోగా, కెంపేగౌడ అని సినిమా ఒక్కసారి వాడిని లేపొదిలింది ఆ సినిమా. అలాగే అయ్యప్పకి స్టార్టెడ్ యాజ్ అ డైరెక్టర్ దేర్, ఆయుధ అని. కేజీఎఫ్ హెస్ టేకెన్ హిమ్ టు. ఇప్పుడు అయ్యప్పని నాకే ఫోన్ చేస్తుంటారు. ఆ కాల్ వస్తే ఏమో నా కోసం ఏమో పెద్ద కంపెనీ ఇది అని చెప్పి ఫోన్ తీస్తాను. మైత్రి అంటారు, అదంటారు. తీస్తే సార్ అయ్యప్ప గారి పొజిషన్ ఏంటి సార్ అని నన్ను అడుగుతారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. నాతో కూడా ఒకసారి బాబు రవిగాడు వాడు సెటిల్ అయిపోతాడు, అయ్యప్పని మాత్రం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని. అలాగే అయ్యప్ప ఈజ్ సో హ్యాపీ టుడే అండ్ ఈజ్ డూయింగ్ గుడ్. మీరు చెప్పినట్టు టాలెంట్ ఉన్నప్పుడు అది ఇప్పుడు మేము చేయని సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈజ్ యాక్టింగ్ విత్ రజనీకాంత్ గారు, మొన్న సూర్యతో యాక్ట్ చేశాడు. అలా వాడు పెద్ద సినిమాలు చేస్తున్నాడు. సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నయ్య ఆశీర్వచనం, మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వెరీ ఎమోషనల్ అబౌట్ ఎవ్రీబడి. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. మీ ఫ్యామిలీ అందరూ కలిసే ఉంటారు కదా సార్, ఆల్ ఆఫ్ యూ ఆర్ టుగెదర్, అందరూ కలిసి. అది కూడా ఒక పెద్ద వరం ఈ రోజుల్లో. అయ్యో. అండ్ అందరికీ మూలస్తంభం ఎవరంటే సాయి కుమార్ గారే. ఒకే విధంగా అంటే నాన్నమ్మ తర్వాత ఈవెన్ ఐ థింక్ నాకంటే సురేఖ, షీ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మిమ్మల్ని బట్టే కదా సార్. ఎస్ సురేఖ గారు ఆఫ్ కోర్స్ షీ ఈజ్ వండర్ఫుల్. బట్ మీరు ఎలా అయితే అక్కడ ఒక ఫౌండేషన్ పునాది వేశారు. అవునవును. అన్నిట్లో చూసుకుంటే ఫైనల్గా ఐ ఫీల్ ఎస్ ఇట్స్ అ కంప్లీట్ షష్టి పూర్తి టయానికి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు 3 years యంగ్ బాయ్గా ఎంజాయింగ్ లైఫ్ విత్ సురేఖ. అబ్సల్యూట్లీ. అండ్ వీ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్ మోర్ అండ్ మోర్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, మంచి వేషం. అలాగే నెక్స్ట్ సాయి ధర్మ తేజ్ సినిమా చాలా మంచి వేషం. నాగశౌర్య మంచి వేషం. కోర్ట్ అని ప్రియదర్శి అది మంచి వేషం. కన్నడలో 2 మంచి సినిమాలు, సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర అని ఒకటి, చౌకీదార్ అని ఒకటి. తమిళ్లో డీజల్. తర్వాత కన్యాశుల్కం చేసాం. కన్యాశుల్కంలో ఐ డిడ్ రామపంతులు, అదొకటి మా నాన్నగారు చేసేవారు రమణమూర్తి గారితో, నాన్నలు ఉద్దావదానులుగా. సో సోమయాజులు గారు రామపంతులు చేసేవారు. అది మన క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు, అమ్మాయి లేడీ డైరెక్టర్. సో అదొకటి. దేవకట్ట డైరెక్షన్లో మళ్ళీ మైసభ అని వెరీ పవర్ఫుల్ రోల్, మళ్ళీ అదొకటి చేస్తున్నాను. సో గుడ్ ఫిల్మ్స్. ఈ ఇయర్ మంచి మలయాళం సినిమా కూడా ఆఫర్ ఒకటి వచ్చింది. సో మలయాళంలో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు. సో మీరు చెప్పిన లెక్క ఒక 12-13 వెళ్తున్నాయి. దేవుడి దయ వల్ల ఇంకా ఐ థింక్ ఇంకా ఉన్నాయి మంచి సినిమాలు. ఇంకా రాజాదిరాజా అని ఒకటి చేస్తున్నాను, ఏదో ధర్మపురి తాలూకా అని ఒకటి చేస్తున్నాను, ఉన్నాయి సినిమాలు. సో నేను నార్మల్గా ఏంటంటే కొంచెం మొహమాట వస్తుంది. మంచి వేషం అయితే డబ్బులు కూడా పట్టించుకోను, చేసేస్తాను. అసలు అడుగుతాను కానీ పెద్దగా డిమాండ్ ఉండదు వేషం మంచిది అయితే. సో షారుఖ్ ఖాన్ కి నో చెప్పినప్పుడే అర్థమైంది. అదే అంతే కదా. అంతే. దట్స్ గ్రేట్ సార్. ఐ హోప్ సమ్డే అంటే మీరు డబ్బింగ్ చెప్పిన హీరోలందరూ మీరు ఎంత జీవం పోసారో ఆ క్యారెక్టర్స్కి, వాళ్ళు పెద్ద పెద్ద హీరోలుగా ఎదగడానికి
వాళ్ళు గుర్తించి ఉంటారని అనుకుంటున్నాం చాలా Yes, వరకు. yes. ఇప్పుడు ఇది కూడా ఈ 50 years సందర్భంగా ఒకసారి అందరినీ ఒక వేదిక మీద అందరినీ కలవాలని ఒక వేడుకగా చేసుకోవాలని ఉంది. అది ఐ ప్లానింగ్. మీరు Yes. ప్లాన్ చేయాలి, తొందరగా మీ అందరం వచ్చి Yes. అందులో పాల్గొనాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సాయి కుమార్ గారు, అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టు టాక్ టు యూ. చాలా మాకు కొండంత ఎనర్జీ వచ్చేసినలా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పలకరించేలాగా మీ జీవితంలోని విశేషాలు అలా కొద్ది కొద్దిగా లాగుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో Thank మచ్ you, సార్, thank you. అండ్ విషింగ్ యూ ద గ్రేటెస్ట్ నెక్స్ట్ 50 years. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.